సో ఇది మన హీరింగ్ టెస్ట్ చేశాక వచ్చిన రిపోర్ట్. ఇక్కడ రెడ్ కలర్ సర్కిల్స్ కనిపిస్తున్నాయి కదా, రెడ్ కలర్ సర్కిల్స్ వచ్చేసి రైట్ ఇయర్ అనమాట. ఈ బ్లూ కలర్ క్రాస్ మార్క్ ఏదైతే మనకు ఉందో అది లెఫ్ట్ ఇయర్. ఓకే. సో మనకి ఇది మామూలుగా ఈ గ్రాఫ్ చూసుకుంటే ఇక్కడ మనకు డెసిబుల్స్ 10, 20, 30 అట్లా కనిపిస్తుంది కదా. మనకు ఏదైతే మీకు గ్రాఫ్ కనిపిస్తుందో మనకు అది 25 లోపల ఉంటే నార్మల్. 25 మనకి లైన్ తీసుకుంటే 25 లోపల ఉండాలి. 25 లోపల ఉంటే పర్ఫెక్ట్గా వినిపిస్తుంది అని. 25 నుంచి మనకి ఎంత ప్రాబ్లం ఉంది అంటే అంత లాస్ ఉన్నట్టు. సో మన ఫర్ ఎగ్జాంపుల్ రైట్ ఇయర్ తీసుకుంటే మనకి యావరేజ్ వచ్చేసి 23 డెసిబుల్స్ ఉంది, అంటే 25 లోపలే ఉంది కాబట్టి పర్వాలేదు, నార్మల్గా ఉంది రైట్. కానీ లెఫ్ట్ యావరేజ్ తీసుకుంటే మనకు 55 డెసిబుల్స్ ఉంది. 55 డెసిబుల్స్ అంటే 25 మనం నార్మల్ కన్సిడర్ చేసినా కానీ 35, 45 క్రాస్ అయిపోయి 55 దగ్గర ఉంది. సో లెఫ్ట్లో ప్రాబ్లం ఉంది. అండ్ ఈ రిపోర్ట్ ప్రకారము లోపల చెవిలో ప్రాబ్లం ఉంది. లోపల చెవిలో ప్రాబ్లం ఉంది అంటే కంపల్సరీగా మనం హీరింగ్ ఎయిడ్ మిషనే తీసుకోవాలి. ఆ హీరింగ్ ఎయిడ్ తీసుకుంటేనే మనకు అదే దట్ ఇస్ ఓన్లీ వన్ సొల్యూషన్ అంతే. సో ఎలా ఉంటాయి హీరింగ్ ఎయిడ్స్ అనేది మీకు ఒకసారి చూపిస్తాను. డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో మామూలుగా ఈ 2 మోడల్స్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో తనకేంటి అంటే కొంచెం ఏజ్ ఎక్కువ ఉంది అంటున్నారు, కొంచెం కమ్యూనికేషన్ నీడ్స్ చాలా లిమిటెడే అంటున్నారు కాబట్టి ఈ బేసిక్ మోడల్స్ చూపిస్తున్నాను నేను. కొంచెం ఏంటంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ ఉన్నారు అంటే నాకు రీఛార్జబుల్ మోడల్స్ అవన్నీ మీరు వద్దన్నారు కాబట్టి ఈ బేసిక్ మోడల్సే చూపిస్తున్నాను. సో దాంట్లో వచ్చేసి ఇంటి వాతావరణంకే ఉంటాను అంటే మాత్రం ఒక 20,000లో ఈ మోడల్ ఉంది, అండ్ నెక్స్ట్ ఒక 30,000లో ఈ మోడల్ ఉంది. అంటే ఈ మషిన్ ఎన్ని ఇయర్స్ వరకు మనం వాడాలి? మనకు కంపెనీ తరఫున వారంటీ మాత్రం ఫర్ ఎగ్జాంపుల్ ఈ మోడల్ తీసుకుంటే ఏదైతే 20,000లో వస్తుంది అని చెప్పానో అది 3 years మనకు వారంటీ ఉంటుంది. అండ్ ఏదైతే మనకు 30,000లో హీరింగ్ ఎయిడ్ ఉంది అన్నానో అది 2.5 years వారంటీ ఉంటుంది. ఓకే. అంటే మీరు అడగొచ్చి 20,000 అంటున్నారు, 3 years వారంటీ అంటున్నారు అంటే సో డిపెండ్స్ ఆన్ కంపెనీ. సో ఒక్కొక్క కంపెనీ కొంచెం ఎక్కువ వారంటీ ఇస్తుంది, కొన్ని కంపెనీస్ తక్కువ వారంటీ ఇస్తుంది. సో వారంటీతో అంటే మనకు 3 years వారంటీ, మనకు 20,000 అయితే మనకు 3 years వారంటీ ఉంది. సో ఏంటి అంటే మనకి ఏదైతే మనకు లాస్ ఉందో ఈ లాస్ మనం సిస్టంలో ప్లాట్ చేసుకొని హీరింగ్ ఎయిడ్ని ప్రోగ్రామింగ్ చేయాలన్నమాట. ఓకే. సో మీరు ఇందాక అన్నారు కొంచెం తక్కువలో చూస్తున్నాము అని అంటున్నారు కాబట్టి ఫస్ట్ టైం తను ఎలా వాడతారో లేదో అసలు ఎలా ఉందో లేదో అలవాటు కావడానికి కొంచెం తక్కువదే చూపించమన్నారు కాబట్టి ఈ మోడల్ని సజెస్ట్ చేస్తున్నాను. కానీ కొంచెం ఏంటంటే సైజ్ కొంచెం పెద్దగా ఉంటుంది వెన్ కంపేర్ టు ఇది. సార్ ఇవి వాటర్ ప్రూఫ్ అయినా సార్? ఇవి వాటర్ ప్రూఫ్ అయితే కాదు, ఇవి మామూలుగా వాటర్ రెసిస్టెన్స్ అనమాట. మా స్వెట్ ఉన్నా కానీ లేకపోతే ఒక లైట్ రెయిన్ ఉన్నా కానీ పర్వాలేదు. కానీ మామూలుగా వాటర్లో మనం ఇది వేసుకొని వాటర్లో స్విమ్ చేస్తాము అట్లా అంటే ఇది వర్క్ చేయదు అనమాట. IP68 రేటింగ్స్ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. సో ఏవి తీసుకున్నా బాగానే ఉంటుంది. కొంచెం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా వాడుకోవాలి. ఇప్పుడు మా మదర్కి ఉన్న ప్రాబ్లమ్ని బట్టి మీరే సజెస్ట్ చేయండి ఏది బెస్ట్ ఆఫ్ అని. అంటే రెండు బెస్టే, రెండు మోడల్స్ బెస్టే. మీరు కొంచెం ఏంటి అంటే కొంచెం తక్కువలో అడుగుతున్నారు అనే ఉద్దేశంతో మాత్రం ఇది సజెస్ట్ చేయడము. సో నిజంగా చెప్పాలి అంటే ఇంకా దీంట్లో కొంచెం అడ్వాన్స్ ఫీచర్స్ కూడా నాయిస్ క్యాన్సిలేషన్స్ అవన్నీ ఉన్నాయి. కానీ తను ఇంట్లోనే ఉంటారు అన్నారు కాబట్టి నేను ఇది సజెస్ట్ చేస్తున్నాను. ఓకే. సో మీకు ఇది విత్ ఇంకోటి ఏంటి అంటే అడ్వాంటేజ్ ఏంటంటే 3 years వారంటీ. సో 3 years పీస్ ఆఫ్ మైండ్. ఏ ప్రాబ్లం ఉన్నా కానీ కంపెనీ విల్ టేక్ కేర్ ఆఫ్ ది థింగ్స్. ఓకే. సో అలా అంటే ఫిజికల్ డ్యామేజ్ కాకుండా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మన కంపెనీ చూస్తాం. ఒకసారి ప్రోగ్రామింగ్ చేద్దాం, దీన్ని ప్రోగ్రామింగ్ చేసి ఎలా ఉంది ఏంటి అని చూస్తాం. ఒకసారి కనెక్ట్ చేసి ఒకసారి ప్రోగ్రామింగ్ చేస్తాం. ఓకే సార్.